డాక్టర్ నూనె అంకమరావు వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీద జరుగుతున్నటువంటి దీన్ని మాత్రం ఇంత మటుకు ఆపలేదు. ఆఖరికి కరోనా టైంలో కూడా ఏదో పుస్తకావిష్కరణ సభ పెట్టి దాన్ని అలాగే జరిపారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఎంతో లబ్ధ ప్రతిష్ఠైనటువంటి గొప్పవారు వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఒక్కొక్క చరిత్ర గ్రంథం అవుతుంది. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద సన్మానానికి మేము ఎంపిక చేసుకున్నాం. అలా చేసుకోవడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముందుగా ఈ జాతీయ కళామిత్ర మండలి జాతీయ లోగిరి ఆధ్వర్యంలో ఈ 14 సంవత్సరాలే కదా అంకమరావు, 15వ సంవత్సరం ఇది. 15వ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ గౌరవ పురస్కారాల్లో ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ముందు దీనికి కారణమైనటువంటి డాక్టర్ నూనె అంకమరావుకి అభినందనలు తెలియజేస్తూ, తర్వాత వారి కార్యవర్గానికి కూడా ఇలా జరపడానికి ఇంత ప్రయాసపడి జరపడానికి శ్రమను తీసుకున్నటువంటి వారందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, తర్వాత ఈ వేదిక మీద ముఖ్యంగా మన సభకి ముఖ్య అతిథిగాను, అలాగే నూనె వెంకాయమ్మ గారి జీవన సాఫల్య పురస్కారం అందుకోవడానికి విచ్చేసినటువంటి మన అందరికీ తెలుగు భాష కోసం మౌన విప్లవంలా పనిచేస్తున్నటువంటి మన మండల బుద్ధప్రసాద్ గారికి, వారికి, అలాగే తర్వాత ఈ వేదిక మీద జీవి పోన్చంద్ అంటే ఈరోజు తెలియనటువంటి వాళ్ళు లేరు. మరి అలాంటి ఆయన ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రతి నిత్యం దర్శనమిస్తూనే ఉన్నారు. అది కూడా కాకుండా గొప్ప పరిశోధకుడు అటువంటి జీవి పూర్ణచంద్ గారు ఇక్కడికి రావడం మరొక అతిథిగా మాకు సంతోషదాయకం. అలాగే నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి తెలియని వారు లేరు. అలాగే ఇప్పుడు ఆదినారాయణ గురించి తెలియని వారు లేరు. ఈరోజు ఆయన పోయినటువంటి లోటును పూర్తిగా భర్తీ చేయడం కోసంగా ఈరోజు జిల్లాలో సాహితీ సంఘాలకు ఒక పెద్ద దిక్కుగా మా అందరికీ అన్నగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆత్మీయ అతిథి మన నాగభైరవ ఆదినారాయణరావు గారికి, అలాగే ఇక్కడ మనకి మాకు ఇలా ఉన్నాడు మనిషి, మాకు ఎంత సంతోషం వస్తుందో. తను వస్తేనే ఒక నవ్వుల పంట, ఆ నిష్కల్మషమైనటువంటి మూర్తిమత్వం. ఇంకొక మాటలో చెప్పాలంటే నిష్కల్మషమైన మూర్తిమత్వం మా రుద్రయ్య గారు. అసలు పేరు వీరేపల్లి సుబ్బారావు అయితే రుద్రయ్య గారు అంటాం, అందరూ అంటారు. వీరవల్లి సుబ్బారావు అయితే రుద్రయ్య గారు అంటారు. అర్థంకి వారికి అవినాభావకి విడదీయలేనటువంటి సంబంధం సృజన స్థాపన ద్వారా మరి ఆయన రావడం, పిల్లలందరూ ఇంకా ఆయన రాగానే మొహాలు విచ్చుకుంటాయి. ఆయన చూడగానే నాకు అప్పుడు చందమామ కథల్లో ఆయన గుర్తొస్తారనమాట. పాపన్న ఇట్లాంటి వాళ్ళు గుర్తొస్తారు ఆయన చూసి. ఇంకొకటి కాదు, ప్రేమ అంటే ఆయన. అలాంటి మరి మా రుద్రయ్య గారికి, తర్వాత ఇక్కడ ఈ మన వేదిక మీద ఉన్నటువంటి అప్పటికంటే కూడా అంటే నేను అందరూ గొప్పవారే, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిభను చూసుకోరు సార్. మీరు నేను వరండి చెప్పాలంటే నేనేదో పొగడతాము అని కాదు, పొగడత వేరు, అభినందనలు తత్వానికి కానీ ఆ సాహిత్యం ద్వారా వాళ్ళు సమాజానికి కల్పించే చైతన్యానికి కానీ నమస్కరించవలసిందే ఖచ్చితంగా. అలాంటి సాహితీ మూర్తులు ఇక్కడికి వాళ్ళకి జరుగుతుంది. అట్లా మనం తీసుకుంటాం. పూసులపల్లి గురించి వాళ్ళ గురించి చెప్పబోయే ముందు పూసులపల్లి వెంకటేశ్వర్లు ఇక సరస్వతి పుత్రులని ఆయనకి ఆల్రెడీ బిరుదు. అన్నిటికీ మించి నాకు సహ విద్యార్థి మా రామారావు గారు, ఆచార్య రంగా గారి జీవితాన్ని గురించి కానీ ఒకటి వాటి గురించి తర్వాత దీంట్లో చాలా నిరాడంబరంగా అసలు తను చాలా సామాన్యమైన వ్యక్తిగా అలా వచ్చి కూర్చొని అందరికీ మౌనంగా సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయనకి కొప్పల్లి వెంకటరమణమూర్తి కొంపల్లి బాలకృష్ణ గారి అవార్డు ఇస్తున్నారు. వినగలిగేటువంటి వ్యక్తి, ఓ గొప్ప కవి, 50 మానవ మోసినవాడు. అందుకని నాకు తమ్ముడు కలిసి ఇద్దరం కూడా రామంటి కలకలూరి మంత్రిజ్యోతి గారికి, అలాగే ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళు రాలేదనుకుంటా, పురస్కార్ శిఖామణి గారు కానీ వాళ్ళందరికీ కూడా సాహితీ మైత్రి నెలపి మధువుని కలుపుకొని ప్రతి ఫలితానందుకొని శ్రమయే సౌందర్యమనగ పేరు మోసి
సార్ ఒక్క నిమిషం లాగా బడి పిల్లల కోసమని వ్యాస రచన పద్య పఠన దేశభక్తి గీతాలు జానపదం నాట్యాలు యువకులకు ప్రోత్సాహం స్ఫూర్తిని ఒకసారి ఆగండి. కలబోసి అతిరేకు ఉత్సవాలు చేయు సంస్థ అదే అదే ఇదే ఇదే తెలుగు సార్ ఇక్కడ సార్ ఓకే సార్ శోభలందగా జాతీయ స్థాయిలోన తెలుగు కీర్తి చాటు సంస్థల మిత్రమండలి ఇదే తెలుగు ఆరాధనలో తరిస్తున్న తన్నీరు కోటయ్య గారి పురస్కారం అందుకోవటం వలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి గురించి అందరికీ తెలుసు, ప్రముఖమైన కవి రావి రంగారావు గారంటే తెలియని వారు లేరు. అద్భుతమైనటువంటి వినీ కవితలకి వారికి పెట్టిన పేరు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా, పురస్కార గ్రహీతగా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి అలవాటు వాళ్ళు నిలబడుతుంది. ఓకే చెప్పా ఓకే చెప్పండి. ఆశీనులైనటువంటి ప్రముఖులందరికీ ముందుగా నమస్కారం చెప్తున్నాను. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు, గొప్ప సంఘసేవిక, కవయిత్రి, ఈనాటి సభలో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోదరి అరుణకు, ఆంధ్రదేశంలో 2 తరాలుగా, మొదటి తరం మండలి వెంకటకృష్ణారావు గారు, రెండవ తరం మండలి బుద్ధప్రసాద్ గారు, జక్కంపూడి సీతారామరావు గారు, కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు, రావి రంగారావు గారు, అట్లాగే సదానంద్ గారు, మిగతా ఇంకొక 2 రావాల్సి ఉన్నది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముందుగా నేను అంకమరావు గారి పుస్తకం సాహితీమూర్తుల గురించి 2 విషయాలు చెప్తాను. గురించి 2 మాటలు చెప్పాలి. అంకమరావు గారి గురించి కొత్తగా చెప్పడం కన్నా కూడా, అంకమరావు గారు కరోనా కోరల్లో అనేటువంటి పుస్తకం రాసినప్పుడు దానికి నేను ముందు మాట రాస్తూ ఆయన గురించి ఒక పేరా రాశాను. ఈ పుస్తకంలో సాహితీమూర్తుల్లో వాళ్ళ అన్నయ్య నేను కరోనా కోరల్లో ఏమి రాశానో దాన్ని ఇక్కడ ఉట్టంకించారు. అదే మాటలు ఆయన కూడా చెప్పారు. అందుకని నేను చెప్పినటువంటి ఆ మాటలు 4 కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వాటిని చదివితే అంకమరావు యొక్క వ్యక్తిత్వం ఏమిటి, అంకమరావు యొక్క సాహితీ ప్రియత్వం ఏమిటి, అంకమరావు యొక్క కార్యదీక్ష ఏమిటి అనేటువంటి విషయాలు తెలుస్తాయి. అందుకని ముందుగా అంకమరావుని గురించినటువంటి నేను రాసిన 4 వాక్యాలు కూడా చదువుతాను. సాహితీవేత్తలు అందరినీ కలుపుకుంటూ, ఆత్మీయంగా పలుకరిస్తూ, అందరినీ ప్రోత్సహిస్తూ ప్రకాశం జిల్లా సాహితీ క్షేత్రంలో మొక్కలు నాటుతూ, పెంచుతూ, పూలు పూయిస్తున్న తోటమాలిలో అంకమరావు మొదటివాడు. ఇంకా అంకమరావుకు తెలుగు సాహిత్యం అంటే ఇష్టం. కవులను గుర్తించడం,
గుర్తించిన వారిని ఆదరించటం, ఆదరణ పొందదగిన వారిని సన్మానించటం అతనికి మరీ ఇష్టం. మహాకవుల జయంతులను, వర్ధంతులను నిర్వహించటం, వారి గొప్పతనాన్ని స్మరించుకోవడం, వారి గురించి వ్యాసాలు వ్రాసి ప్రచురించడం మరీ మరీ ఇష్టం. సాహితీ సభలు ఎక్కడ జరుగుతున్నా తాను పాల్గొనటం, ఆ సభల గురించి తనకు తెలిసిన వారందరికీ తెలిపి వారిని కూడా పాల్గొనేలా చేయటం ఇంకా ఇష్టం. సభను నిర్వహించేటప్పుడు ఏమి చేయాలో, ఎలా చేయాలో అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించటం. సత్కరించారు, సన్మానించారు, అవార్డులు రివార్డులు అన్నారు. అవన్నీ చెప్పాలంటే కొండవీడు చేంతాడంత. అందుకే ఆ విషయాలు నేను ఇక్కడ చెప్పడం లేదు. కానీ అండదండలు కానీ ఆర్థిక వనరులు కానీ అల్పమైన స్వయం కృషితో తాను ఎదుగుతూ సాహిత్య సేవ చేసే అతి కొద్ది మందిలో అంకమరావు ఒకడు. అతని కృషితోనే కళామిత్ర మండలి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది. అందుకు అంకమరావుకు అందరం అభినందన చందనాలు అద్ది ఆనందంతో ఆలింగనం చేసుకోవాలి. ఇది అంకమరావు గురించి నేను చెప్పినటువంటి మాటలు. అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ సాహితీమూర్తులు అనేటువంటి పుస్తకంలో ఆయన ఏం చెప్పాడు, 2-3 విషయాలు. సాహితీమూర్తులు అనేటువంటి పుస్తకంలో 28 వ్యాసాలు ఉన్నాయి. ఈ 28 వ్యాసాలు కూడా ఒక్క వ్యాసం తప్ప మిగతా 27 వ్యాసాలు ఆంధ్ర సాహిత్యంలో ప్రముఖులైనటువంటి కవులు, రచయితలు అయినటువంటి వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క సాహిత్య సిద్ధాంతాలు, సాహిత్య విశ్లేషణలు ఉన్నటువంటి వ్యాసాలు. ఒక్క వ్యాసం తప్ప. ఆ వ్యాసం ఏమిటంటే కొలకలూరి ఈనాక్ కథలు, కథన రీతి అనేటువంటి వ్యాసంలో మాత్రం ఆ మిగతా వ్యాసాల్లో ఉన్నటువంటి ఆ వస్తువైక్యం ఇందులో లేదు. కేవలం ఆయన కథల గురించి మాత్రమే చెప్పటం జరిగింది. మిగతా 27 వ్యాసాలు కూడా 27 మంది మహా సాహితీమూర్తుల యొక్క జీవిత వృత్తాంతాలు, సాహితీ వృత్తాంతాలు చెప్పినటువంటి ఒక మంచి పుస్తకం. అందులో ఒక్క కవి మాత్రం ప్రాచీన కవి. మిగతా 27 మంది కవులు ఆధునిక కవులే. ప్రాచీన కవి ఎవరు అంటే వేమన. ఆ మిగతా కవులందరూ కూడా మనకి అందులో జాషువా గురించి, గురజాడ గురించి మొదలైనటువంటి కవుల గురించి చెప్పారు. కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కృతుల గురించి చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి వంటి విమర్శకుల గురించి చెప్పారు. చలం మొదలైనటువంటి రచయితల గురించి చెప్పారు. స్థానం నరసింహరావు లాంటి రంగస్థల నటుల గురించి చెప్పారు. అట్లాగే తిరుమల రామచంద్ర దివాకరు, అట్లాగే పూర్ణచందు, మాడభూషి వంటి కొంతమంది మరీ ఆధునికులు సజీవంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఇందులో రాయటం జరిగింది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ పుస్తకం ఉపాధ్యాయులకు చాలా ఉపయోగం. ఉపాధ్యాయులకి ఎలా ఉపయోగము అంటే పాఠాలు చెప్పేటప్పుడు సిలబస్లో కనుక అతి నవీనమైనటువంటి కవుల గురించి ఉండేటట్లయితే వాళ్ళ గురించినటువంటి జీవిత విశేషాలు తెలుసుకోవడం చాలా కష్టం. వాళ్ళ సాహిత్య విశేషాలు తెలుసుకోవడం కూడా కష్టం చేశారు. అట్లాగే ఆధునిక సాహిత్యానికి పట్టుకొమ్మ చిలకమర్తి, భావకవిత్వానికి నిలువుటద్దం కృష్ణశాస్త్రి, నవ్య భావాల కవితా కేతనం వేదుల. ఈ విధంగా హెడ్డింగులు పెట్టేటప్పుడు ఆ హెడ్డింగుల్లోనే వాళ్ళ కవిత్వం మొత్తం కూడా, ఆ కవిత్వ విశేషం మొత్తం కూడా తెలిసే విధంగా హెడ్డింగ్ పెట్టమనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ పుస్తకంలో కవుల యొక్క, రచయితల యొక్క కవిత్వాన్ని అట్లాగే తత్వాన్ని కూడా సమీక్ష చేస్తూ రాయటం చాలా బాగుంది. ఇంకా ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే ఈ పుస్తకం అంకమరావు తన అన్న వదినలకు అంకితం చేశాడు. తన కుటుంబంలో తనకంటే పెద్దవాడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయనకు వాళ్ళ వదినకు అంకితం చేయటమైనటువంటిది ఆయనకు ఉన్నటువంటి భక్తికి సంకేతంగా మనం చేస్తూనే ఆ తపన, ఒక రకమైనటువంటి ఆ మనిషిలో ఆ కళ పట్ల, తెలుగు భాష పట్ల విపరీతమైన మమకారం. అందుకే మేమందరం కూడా తను ఏదో అవార్డ్స్ చేస్తున్నాడు, 10 ఫంక్షన్ చేస్తున్నాడంటే
చాలా అవార్డ్స్ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో తెలుసు, కానీ ఈ కళామిత్ర మండలి అవార్డ్స్ అలా కాదు. ఖచ్చితంగా తను ఎంచుకుంటాడు, వీళ్ళైతే భాషకు సేవ చేశారు, అలాంటి వ్యక్తులను సన్మానిస్తే నన్ను నేను సన్మానించుకున్నట్లే అనే ఫీలింగ్తో ఎక్కడ ఎవరిని కూడా ఈ పోకడలకు దూరంగా కష్టపడి తనే ఎలాగో తన కొంతమంది ఈ కళామిత్ర మండలి పోషకులు ఉన్నారు, మిత్రే గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇతనికి సహాయం అందిస్తారు. కొంత తను కష్టపడి ఈ ఫంక్షన్ మాత్రం ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఈ జీవన సాఫల్య పురస్కారాలు తప్పుడే జాతీయ స్థాయి, అంతకుముందు రాష్ట్ర స్థాయి కూడా జరిగేవి, కానీ ఇది కరోనా వల్ల కేవలం జాతీయ స్థాయి మట్టుకే పురస్కారం మటుకు పరిమితం చేస్తాడనమాట. అందువల్ల కష్టపడి చేస్తూ అలా ఒక కార్యకర్తగా పనిచేస్తాడు. అవసరమైతే ఎంత గొప్పగా పుస్తకాలు రాయగలడు, గొప్ప అధ్యాపకుడు, సగం ఉపన్యాసకుడు. ఎవరికి ఏదైనా జరిగిందంటే స్పందన ఎక్కువ, ముందు పరిగెత్తాడు. అసలు తన దగ్గర ఉన్న వ్యక్తిత్వ లక్షణం అది, ఏదైనా స్పందన ఎక్కువ, విపరీతమైన స్పందన, కొంచెం ఎమోషనల్ కూడా అనమాట. అది ఎమోషనల్ ఉన్నప్పుడే జనరల్గా ఏదైనా సరే ఇన్ని లక్షణాలను బట్టి అన్నిటికంటే మమ్మల్ని ఎట్లా గౌరవిస్తారు, తల్లి అని పిలుస్తారు. అబ్బా ఆ పిలుపు వినంగానే మాకు ఎక్కడ అయిపోతామంతే, ఇంకా ఆ జాలు ఆడవాళ్ళకి తల్లి అంటాడు. అసలు అందుకని ఇంత సంస్కారం ఉండి ఇంత కష్టపడి నిజంగా భాషా ప్రేమికుడు కాబట్టి మేమందరం కూడా ఇంత బాధ్యత తీసుకొని తనకి వెంటబడి నడిచి చేస్తున్నాం. అలాంటి అంకమరావుకి ఈ సాహితీమూర్తుల సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా మనకి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని తెలుగులోని 15వ వార్షికోత్సవ సందర్భంలో డాక్టర్ నూనె అంకమరావు గారు రచించిన ఈ సాహితీమూర్తులు గ్రంథావిష్కరణ చేసే అవకాశం నాకు కలగటం గొప్ప ఆనందాన్ని కలిగించింది. కళామిత్ర మండలి తెలుగులోని ఈ 15 సంవత్సరాలుగా తెలుగు భాష సంస్కృతుల వికాసానికి ఎనలేని సేవలు అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకించి డాక్టర్ నూనె అంకమరావు ఆయన మంచి రచయిత, కవి, వాటిని మించి ఒక గొప్ప నిర్మాణ కార్యకర్త. ఇలాంటి సంస్థని స్థాపించి నడిపించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఒక పక్కన రచయితగాను తన బాధ్యత నిర్వహిస్తున్నాడు, మరో పక్కన సాహితీ కార్యకర్తగా ఈ సంస్థ ద్వారా సాహిత్య వికాసానికి, సంస్కృతి పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేస్తున్నారు నూనె అంకమరావు. నిజంగా ఇలాంటి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం రావడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ సాహితీ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం. మన భాష అంటే మన గౌరవం లేని పరిస్థితి, మన జాతి అంటే మన గౌరవం లేని స్థితి. ఇలాంటి ఒక దుస్థితిలో మనం ఉన్నప్పుడు మళ్ళా తెలుగు వారిలో ఒక భాషాభిమానమే కాదు, స్వాభిమానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటి స్వాభిమానాన్ని, భాషాభిమానాన్ని పెంచి తెలుగు భాష నిలబెట్టాలన్నా, తెలుగు జాతి ప్రకాశించాలన్నా కూడా ఇలాంటి సంస్థలు చాలా అవసరం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అయితే ఇలాంటి అంకమరావు లాంటి అరుదైన కార్యకర్తలు మనకు ఉన్నారు కాబట్టి ఇంకా భాషా సంస్కృతులు ఇంకా మనం నిలబెట్టుకోగలుగుతున్నామని చెప్పిన విశ్వాసం మనందరికి కూడా కలుగుతుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు చాలామంది రచయితలకి పురస్కారాలు అందించి వారు ప్రోత్సహిస్తున్నారు. నాకు కూడా ఏదో పురస్కారం వారి తల్లిదండ్రుల పేరు తెచ్చినట్టున్నారు, కానీ నేను పురస్కారం గురించి ఇప్పుడు నేను పురస్కారాలు తీసుకోను. ఇది వినడం పొరపాటు అది ఏం జరిగింది తెలియదు, నీకు ఇన్విటేషన్ వచ్చినా కూడా నేను చూడలేదు. ఎందుకంటే మన ఇతరులకు ఇచ్చి మనం ప్రోత్సహించాలి, మన బాధ్యత. ఇవాళ ఎంతోమంది రచయితలు అందరూ కూడా సామాన్యులు కాదు. ఇప్పుడు డాక్టర్ జక్కంపూడి సీతారామరావు గారు ఇప్పుడే నాకు రంగా గారి యొక్క లేఖలు అన్నీ కూడా ఆయన తెలుగులో చేసి ఒక చక్కటి పుస్తకం నా చేతికి ఇచ్చారు. ఆచార్య రంగా గారి ఇవాళ ఇందాక కూడా నాకు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు కూడా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఇచ్చారు. రామలత ఆపరకి ఓ పక్కన మనం భాషని తృణీకరించే పరిస్థితులు వల్ల ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాం.
భాష పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న స్థితి వాళ్ళ పాలకుల్లో నెలకొనుంది. అంతకునిపై ప్రజల్లో ఈ పరభాష పరసంస్కృతి వ్యామోహం పుచ్చు పెరిగిన పరిస్థితి వచ్చింది. దాన్ని తొలగించి మనం తెలుగువారం, మన భాష సామాన్యుడి భాష కాదు, పాశ్చాత్యుల చేత ఎట్లయినా ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి ప్రశంసపడ్డ భాష ఇది. పలు భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పిన భాష ఇది. ఒక సంగీత ప్రధానమైన భాష. వాళ్ళ కర్ణాటక సంగీతం అంతా కూడా తెలుగు కృతులతో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. త్యాగరాజు దగ్గర నుంచి శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షిత దగ్గర నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వరకు రచించిన కృతులన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. వాళ్ళ కన్నడిగలో పాడినా, మలయాళీలో పాడినా, తమిళ్లో పాడినా కూడా తెలుగు కృతులే పాడాలి. అంటే అంతటి సంగీత ప్రధానమైన భాష మన భాష. అలాంటి భాషలో పుట్టడం మన గర్వకారణం అని చెప్పి మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం. కానీ ఆ పని ఈ నూనె వెంకమ్మరావు ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. వాళ్ళ పురస్కార గ్రహీతలు సామాన్యులు కాదు, వీరందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. ఆచార్య కలుపులోని మధుజ్యోతి గారు నిజంగా తండ్రికి తగిన తనయ, లేకపోతే తండ్రిని మించిన తనయ అవుతుంది భవిష్యత్తులో. ఆచార్య కలుపులోని నాటకారి కుమార్తె. అలాగే ఇందాకే చెప్పాను జంగపూడి సీతారామరావు గురించి, పప్పటి వెంకటరమణమూర్తి గారు, అలాగే డాక్టర్ రావిరంగారావు గారు మనందరికీ తెలిసిన వారు. ఎవరి చేత అసలు కవిత్వం అంటూ తెలియని వాళ్ళ చేత కవిత్వం రాయించగల సత్తా ఉన్న వ్యక్తి డాక్టర్ రావిరంగారావు. అలాగే శ్రీకామణి గారు, ఆయన కూడా నూనె వెంకమ్మరావు లాగా కేవలం కవి రచయితే కాకుండా ఆయన కూడా కార్యనిర్వాహకుడు. కవి సంఖ్య అని చెప్పి ఒక వాళ్ళ తెలుగు సాహిత్యానికి, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్న మహనీయులు వీరందరినీ కూడా వాళ్ళ ఈ సత్కారంతో వారిని గౌరవించి వారి రచనలను మనం చదివి మనం మరింతగా ప్రభావితులు అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ వెంకమ్మరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఒకటి ఇవాళ అన్నీ మనకు సవాళ్ళు. ఈ తెలుగు జాతికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఇటీవల కాలంలో వచ్చిన సవాళ్ళు అన్నీ ఇన్ని కాదు. ప్రసిద్ధ చరిత్రకారులు చెప్పింది అంటే ఏదైనా జాతికి సవాళ్ళు ఎదురైనప్పుడు ఆ సవాల్ని ధీటుగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ఆ జాతి నిలుస్తుందని చెప్పారు. అంచేత ఇవాళ మనకి ఎదురవుతున్న ఈ సవాళ్ళు అనేక రకాలుగా మనకు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధాన సవాలు ఇవాళ మనం ఈ పరభాష, పరసంస్కృతి వ్యామోహంలో పెంచి పెరిగిపోవడం తెలుగువారు. దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా ప్రజల్ని బయటపడించాలి, భావితరాలకి మన భాష సంస్కృతిని ఏ విధంగా మనం అందించాలన్నది ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. అలాగే చరిత్ర ఇప్పుడు కూడా చరిత్ర చదివినవాడే నిజమైన పాలకుడు. చరిత్ర చదవని వాళ్ళు పాలకులు అయితే ఎలా ఏమవుతుందో అన్నది మీ అందరికీ తెలిసిన విషయం. చరిత్ర చదివి చరిత్రని రచించిన జవహర్లాల్ నెహ్రూ పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చరిత్ర చదివినవాడు ఎప్పుడు కూడా తప్పులు చేయడు. చరిత్రలో ఉన్న తప్పుల్ని గమనించి ఆ తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాడు. జాతి గతంలో ఎదురైన సవాళ్ళని గమనించి అలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వ్యవహరించాలని చెప్పినది ఆలోచన చేస్తాడు. అందుకే చరిత్ర చాలా ప్రధానమైన విషయం. ఏ జాతి అయినా కూడా గత చరిత్రను చదవాలి, నేటి చరిత్రను నిర్మాణం చేసే విధంగా మనం తయారు కావాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ చరిత్ర పట్ల మమకారం లేని పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డాయి. నిజంగా ఇవాళ ఒక పక్కన భాష గురించి ఇవాళ తిరిగే మఠమైపోతుంది పాఠశాలలో అని చెప్పిన బాధ, వాళ్ళ తెలుగు మాధ్యమం చదువుకునే అవకాశాలు కూడా తెలుగు వాళ్ళకి లేవు అని చెప్పిన వేదన ఉన్న సందర్భంలో ఈరోజు మళ్ళా విశ్వవిద్యాలయాల్లో చరిత్ర బోధనలు తీసేస్తున్నారని చెప్పంటే ఇంతకంటే దురదృష్టకర పరిస్థితి లేదు మాత్రం మనం చేస్తాం. ఇక్కడే మన బాపట్ల 1913లో ఆంధ్ర మహాసభ జరిపినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని తేలిన తర్వాత ఆ లక్ష్యం మాత్రం ఈ రోజు వరకు మనం
నెరవేర్చుకోలేకపోయాం. ఇవాళ నెరవేరుస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ అలాంటి గ్రంథాన్ని ఆవిష్కరించే సదావకాశం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ మరోసారి నేను రచయితలందరికీ కూడా మనం చేసేదానికి ఇవాళ చాలా సంక్షిప్త పరిస్థితుల్లో ఉన్నాం. అన్ని రంగాలు కూడా వాళ్ళ విలువలను కోల్పోతున్న పరిస్థితి వచ్చింది. ఏ రంగాన్ని చూసినా కూడా ఇవాళ మన గర్వకారణంగా లేని స్థితి వచ్చింది. నైతిక విలువలు పూర్తిగా మృగ్యమైపోయాయి. శాసనసభలు చట్టసభలు ఏ విధంగా తయారయ్యాయని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఏ రంగం చూసినా కూడా ఆ రంగంలో ఇవాళ ఒక అవాంఛనీయమైన వాతావరణం ఏర్పడ్డ పరిస్థితుల్లో మేధావులు ఉన్నవారు మౌనంగా ఉంటే మాత్రం ఈ జాతికి మరింత దుర్గతి పట్టే పరిస్థితి వస్తుందని చెప్పి మాత్రం మనం చేస్తాం. మేధావులు అంటే ప్రత్యేకించి కవులు రచయితలు. మీరు కళాలు విప్పాలి, గలాలు విప్పాలి. వాళ్ళన్న పరిస్థితుల్లో మళ్ళా ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక సక్రమ మార్గంలో నడిపేలాగా మీ రచనలు రావాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్న మాటలకు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. వాళ్ళ నా పరిస్థితి చూస్తాను, రోజు పత్రిక చూసినా, ప్రసార మాధ్యమం చూసినా ఒక సానుకూలమైన దృక్పథం వాళ్ళ ప్రజల్లో మనం పెంపొందించలేకపోతున్నాం. ప్రతికూలమైన దృక్పథంతో ఇవాళ అందరం కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని చెప్పిన పేరే కానివ్వండి, వాళ్ళ ప్రజాస్వామ్యం ఉందా, నియంతృత్వం ఉందా అన్నది ఎందరికి తెలిసిన విషయాలు. ఇలాంటి స్థితిలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మనం పిశాచ స్వామ్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే అది కేవలం కవులకి రచయితలకు మాత్రం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఏనాడో ఖలీల్ జిబ్రాన్ ఒక చక్కటి కవిత రాశాను. ఈ కవిత ఇవాళ నేను లేకపోతే మీరు రాశారని తీసుకెళ్ళి జైల్లో పడాల్సింది. ఆయన ఆనాడు ఖలీల్ జిబ్రాన్ రాశాడు కాబట్టి ప్రమాదం లేదన్నమాట. ఆయన రాసింది ఈ మధ్య సాక్షి పత్రికలో వచ్చింది. ఎక్కడి ప్రజలు గొర్రెలు అవుతారో గొర్రెల కాపరులు ఎవరినైతే పక్కదారి పట్టిస్తారో ఆ జాతిని చూస్తే జాలేస్తుంది. ఎవరి నాయకులైతే అబద్ధాల పుట్టలవుతారో ఆ జాతిని చూస్తే జాలేస్తుంది. ఎవరి విజ్ఞత మౌనం వహిస్తుందో, ఎవరి దురపమానం గాలి తరంగాల వెంట పడుతుందో, గెలిచిన వారిని కీర్తించడం తప్ప గొంతు ఇప్పని ఆ జాతిని చూస్తే జాలేస్తుంది. బలంతో చిత్రహింసలతో ఎవరైతే ప్రపంచాన్ని ఏలాలనుకుంటారో, అలాంటి బెదిరించే రౌడీలను ఎవరైతే హీరోలుగా కీర్తిస్తారో అలాంటి జాతిని చూస్తే జాలేస్తుంది. వారికి వేరే భాష తెలియదు, వేరే సంస్కృతి తెలియదు, వారు డబ్బును శ్వాసిస్తారు. అలాంటి జాతిని చూస్తే జాలేస్తుంది. బాగా తిని నిద్ర కోసమే నిద్రపోతారు. అలాంటి జాతిని చూస్తే జాలేస్తుంది. అలాంటి ప్రజలను చూస్తే జాలేస్తుంది. వారి హక్కులను రద్దు చేయడానికి ఎవరు అనుమతించారు? వారి స్వేచ్ఛ కొట్టుకుపోతుంది. నా దేశం స్వేచ్ఛ కోరే తీయటి కన్నీటి కళ. ఇది ఖలీల్ జిబ్రాన్ రాసిన కవిత. ఈ కవిత నేటి పరిస్థితికి ఆనాడు ఆ మహానుభావుడు కాబట్టి, ఆయన కూడా మహాప్రవక్త కాబట్టి ఆయన ముందే ఆలోచించి రాశారు. ఇవాళ ఆయన రాసిన అక్షరక్షరం మనకి ఇవాళ ప్రస్తుత పరిస్థితికి దర్పణం పట్టేలాగా ఉంది. అంచేత ఆ రోజున ఖలీల్ జిబ్రాన్ ఏ విధంగా హెచ్చరించాడో ఆ విధమైన హెచ్చరికలతో కూడిన కవిత్వాన్ని రాయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మనసారా మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుని నేను పంచుకునేటువంటి అవకాశం నాకు మా అక్కమారావు అరుణ్ గారు కలిగించారు. మా కులగురువు కుదుర్కి ఆయన నాతోనూ మా అధ్యక్షుడు గుత్తుకొండ సుబ్బారావుతో ఇప్పుడు మీరు కార్యకర్తగా ఉండదలుచుకున్నారా, కవులుగా ఉండదలుచుకున్నారా చెప్పండి, ఏదో ఒక దానిని ఎంచుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మా గుత్తుకొండ సుబ్బారావు కవిత్వం మానేసి కేవలం సాహిత్య కార్యక్రమ నిర్వాహకుడిగా, సంస్థల నిర్వాహకుడిగా ఆయన అంతర్జాతీయ ఖ్యాతి గ్రహించాడు. నేను కొంచెం ఆ మార్గం తప్పి అటు నిర్వహణలో మా గురువులకి శిష్యుడిగా సాహిత్య వ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తూ నేను రెండింట్లోనూ ఉండడానికి ప్రయత్నం చేశాను. రెండింటికి నేను న్యాయం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేశాను. అయితే అలాగా ఇటు కార్యకర్తగా అటు సాహితీవేత్తగా కూడా రాణిస్తున్నటువంటి మరో ఇద్దరు వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు. ఒకరు నూనె అంకమ్మారావు, రెండు తేళ్ల అరుణ.
వీళ్ళు అంటే అరుణి గారిని కూడా కృష్ణా జిల్లా రచయితల సంఘం గొప్ప సాహితీ సంస్థల నిర్వాహకురాలుగా ఆవిడ నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా గుర్తించి గౌరవించడం జరిగింది. అలాగే అంకమ్మారావు గారు చాలా చక్కటి కార్యకర్త. ఆయన ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే సమయంలో ఆయనలో భావుకత, గీత రచయిత, అలాగే విమర్శకుడు, పరిశోధకుడు, ఇంతమంది కలిసి ఉన్నటువంటి రచయిత మా అంకమ్మారావు గారు. ఆయన 8 పుస్తకాలు రాశారు ఇందాక ప్రకటించారు. అందులో నా చిరకాల మిత్రుడు మంతెన సూర్యనారాయణరాజు గారి ఆయన సాహిత్యం మీద ఎంపీలు, ఆయన సాహిత్యం మీద PhD కూడా చేసి ఆ సిద్ధాంత గ్రంథాలు వెలువరించి డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి. ఒక 3 సంవత్సరాలు అయింది. వారు చనిపోయి ఒక 3 సంవత్సరాలు అయింది. చాలా కాలంగా దాదాపు నల్లాపురం నాకు బాగా సన్నిహితుడు. ఆయన కూడా మెడికల్తో ఉద్యమంలో ఒక భాగస్వామిగా ఉండేవాడు. అది అనుభవం. నాకు ఈయనంటే ఎక్కువ ప్రేమ కలగడానికి, ఆయన మీద ఈయన PhD చేశాడు అనేటువంటిది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి. అదంతా ఒక ఎత్తు అయితే, ఆయన రాసిన మిగతా పుస్తకాలు అన్నింటి ఆవిష్కరణ సభలోనూ పాల్గొనే అవకాశం నాకు కలిగింది. మరి ఒక రచయిత రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభలో గతవాడి నుంచి ఒకరు దాకా వచ్చి పాల్గొనడం అనేది ఆత్మీయతకి ఆయన పిలవడానికి కానీ నేను రావడానికి కూడా ఆత్మీయతకి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధానికి ఇదే నిర్మాత. ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట నాకు చక్కగా చెప్పారు. నిజంగానే కార్యకర్త నాకు అలాగే గుర్తుకొండ సేవా పురస్కారం ఇచ్చింది కూడా అలాగే ఇచ్చారు. నేను ఇంకా అప్పటికి నాకు ఒక పుస్తకం కూడా ఏదో రాస్తూ ఉన్నాను, కానీ అప్పుడప్పుడు పూస్తూ ఉన్నాను, రాస్తూ ఉన్నాను, కానీ పెద్ద ఇలా వేసుకోలేదు. ఈ మధ్యకాలంలోనే ఆ పూసిపల్లి వెంట పడితే నేను నీ గురించి నువ్వు రాయవమ్మా అని ఎప్పటి నుంచో 80 ఏళ్ళు చెప్తే అది ఆ పుస్తకం ఏదో వేయించుకుంటూ, ఇది కూడా పాపం గుంటూరు వారి సౌజన్యంతో గుంటూరు గుళ్ళాపల్లి సుబ్బారావు గారు ముందుకు వస్తే ఆ పుస్తకం ఏదో వచ్చింది. అలా ఎవరో ఒకళ్ళు ఆయన సంస్థ ఉండబట్టే నా పుస్తకం వచ్చింది. నిజంగానే సంస్థల యొక్క గొప్పతనం చాలా కష్టమైంది. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. కొంచెం మా మీద అభిమానంతో మరి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. తర్వాత పూసులపల్లి, అది ఇప్పుడు 10 సార్లు చెప్పుంటాను. పూసులపల్లి గురించి నా నోట్లో వచ్చి ఉంటుంది. ఎందుకంటే మాకున్నటువంటి అనుబంధమే కాదు, సాహిత్యపరంగా తనకున్నటువంటి పరిచయాలు కానీ తను అందరినీ ప్రోత్సహించే విధానం కూడా అలాగే ఉంటుంది. ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిన పుస్తకం అదృష్టవంతురాలే. 8 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, ఎవరిని గురించి ఎట్లా ఏమి అని అనుకుంటూ మాట్లాడితే అది మాటలు అవ్వవు. ఆయన ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి వాటిని అదే విధంగా విమర్శించారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అంతేగాని ఇవాళేదో ఆయన పార్టీ కాదని కాదు. ఆయన ఎప్పుడూ ఒకటే. అలాంటి వ్యక్తి ఈ వేదిక మీద ఉండడం, ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం, అంకమ్మరావు, అరుణ వీళ్ళిద్దరికీ కూడా నేను నిజంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇకపోతే సాహిత్య రంగంలో అడుగు పెట్టాలి అనే ఆలోచన రావడమే గొప్ప నాగరికత లక్షణం. నాకు తెలిసినంతవరకు నాగరిక లక్షణం అది. ఎంచేతంటే సృజనకు పరాకాష్ఠ సాహిత్యం. అటువంటి సృజన రంగానికి చెందిన వాళ్ళే ఇక్కడ వేదిక ముందు అందరూ కనిపిస్తున్నారు. అందరూ నాకు తెలిసిన వాళ్ళు. నా నేటివ్ టౌన్ ఇదే కాబట్టి అందరికీ కూడా నేను అభినందనలు చెబుతున్నాను. జాషువా గారు అంటారు, ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ చెప్పాను, కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాడు, పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా దలంతురు అని. క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు, గడచిపోయిన యుగముల నాటి చరిత పుట్టింప కవియే సమర్థుడగును. అటువంటి కవిని సత్కరించడం, కవుల్ని సత్కరించడం, ఇంతమంది భాషావేత్తలను ఇక్కడ చేర్చడం, భాషను గురించిన చర్చ అనుకోకుండానే దాంట్లోకి వెళ్ళిపోవడం. ఒక భాష ఏమైపోతుంది ఏంటండి,
ఒక ముఖ్యమంత్రి వచ్చారు, చరిత్ర అక్కర్లేదన్నారు. ఇంకో ముఖ్యమంత్రి వచ్చారు, తెలుగు అక్కర్లేదన్నారు. రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తే చదువు అక్కర్లేదంటే మాత్రం ఆశ్చర్యమే ఉంది. అదేనా మనం? అందుకేనా మనం? అదేనా కావాల్సింది? పాలనలో ఇది భాగం అవుతుందా చెప్పండి. అందువల్ల మనం సరైనటువంటి రోజుల్లో ఉన్నామని అనుకోవటం లేదు. నిష్కర్మష గారిని చెప్తున్నాను, నేను బాధతోనే చెప్తున్నాను. ఏమైపోతుంది? ఎటెళ్ళిపోతున్నాం మనం? నాగరికత నుంచి తప్పుకుంటున్నామా? భాష లేకపోతే ఏమండి నేను ఫలానా కులస్తుడిని, ఫలానా మతస్థుడిని, ఫలానా వాడిని, ఫలానా ప్రాంతం వాడిని అని చెప్పడం కంటే ఫలానా భాషకు చెందిన వాడిని అని చెప్పడం గొప్ప విషయం, గర్వకారణం కూడా. ఇది నిజం. ఫలానా కులస్తుడని చెప్పడం కాదు, ఫలానా మతస్థుడని చెప్పడం కాదు, తెలుగువాడిని అని చెప్పడం. అయ్యా ఒక్క మాట చెప్తాను, ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో 120 దేశాల వాళ్ళు ప్రతినిధులు ఎదురుగా ఉండగా సంగీత కచేరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంత వ్యవహారం, ఎంత చక్కగా ఇవాళ తెలుగు భాష మీద అంత ఇంట్రెస్ట్గా, సాహిత్యం మీద కానీ, ఈ సాహిత్యానికి ఎవరు చిన్నవాళ్ళు పిలిచినా పెద్దవాళ్ళు పిలిచినా ఎంత దూరమైనా వెళ్ళి ఆయన చేయమంత గర్వం లేకుండా వాళ్ళ తండ్రి గారు వాళ్ళు మంత్రులు చేసినా, ఈయన స్పీకర్ చేసినా చేయమంత గర్వం లేకుండా ప్రతి చాటుకి అటెండ్ అవుతూ ఆయనంత మాలో పాలు పంచుకుంటున్నందుకు ముఖ్యంగా ఆయనకు పదే పదే ధన్యవాదాలు. అదేవిధంగా అద్దంకలో సృజన స్థాపించిన మా ఊసరపల్లి అన్నగారు వెంకటేశ్వర్లు గారు, మేము దాని కార్యక్రమం నిర్వహిస్తూనే ఈ జిల్లాలో కూడా పాలు పంచుకుంటున్నాం. ఒకసారి అక్కడ శాసన మామూలుగా ఎర్రన్న విగ్రహం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి బుద్ధప్రసాద్ గారు అద్దంకని కూడా సందర్శిస్తారని ఆహ్వానిస్తున్నాము. ఒకసారి మీరు కంపల్సరీ రావాలా. ఇదేవిధంగా మేము కూడా సభలో పాల్గొనే అదృష్టం మాకు కూడా కలగజేయండి. పోతే ఇక్కడ నాగభైరవ సాహిత్యాన్ని ఆయన పీఠాన్ని ఇప్పుడు మామూలుగా వాళ్ళ బ్రదర్ ఆదినారాయణ గారు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా కుర్రా ప్రసాద్ ఒక సంస్థని చాలామంది చాలా రకాల అన్ని సంస్థలు అధిపతులు ఉన్నారు. ఇందాకనే మా ఎనాక్ గారి అమ్మాయిని మేము ఆయన ఎనాక్ గారిని అద్దంకలో సన్మానించుకున్నాం. ఒక అవార్డు పెట్టి 17 సంవత్సరాల నుంచి అవార్డులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అప్పుడు సృజన సాధిస్తే దానిలో నేను అవార్డులకి ఒక స్పాన్సర్ చేస్తే అవి ప్రతి సంవత్సరం, కానీ 2 ఇయర్స్ నుంచి అవి కూడా ఆగిపోయినాయి, పెండింగ్లు పడిపోయినాయి. అది గత బాధాకరమైన విషయం. రెండవది మొన్న ఈ కరోనా 2 ఇయర్స్ 2 సంవత్సరాల నుంచి మామూలుగా ఆడుకోవటంలా. ఇందాక మన వాళ్ళు అందరూ చెప్తూ వచ్చారు, మన పూర్ణచంద్ర గారు కానీ, మన బుద్ధప్రసాద్ గారు కానీ, మన అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక మా అరుణ్ గారు కొన్ని మీటింగుల్లో ఆమె ఆవేదన, ఆమె ఇది అసలు ఇది చూస్తుంటే మేము అంటే ప్రతి చూస్తూ ఉంటాం, పేపర్లో చూడండి లేకపోతే వాట్సాప్లో చూడండి, అన్నీ తెలుస్తూ ఉంటుంది డైరెక్ట్గా కాకపోయింది. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం. ఆ రోజు ఫస్ట్లోనే 2 ఇయర్స్ క్రితమే ఈ వలస కూలీలు పడ్డ బాధల గురించి ప్రతి ఒక్క, ఎందుకంటే జిల్లా కవులు అందరితోటి నాకు సంబంధాలు కాస్త కూస్తూ ఉండేవి. ఎందుకంటే నేను సాహితీవేత్తను కాకపోయినా అందరితోటి పరిచయాలు మాత్రం ప్రతి ఒక్కరితోటి ఉండే, అందరిని గౌరవించే, అందరినీ వాళ్ళని ఆ సాహిత్యవేత్తల్లోనే నేను ఆ సాహిత్యాన్ని చూసుకుంటూ ఉంటాను. వీళ్ళందరినీ ఒక దేవుణ్ణి కనుక చూసుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా, అందుకని వాళ్ళందరూ సాహిత్యం రాసేవాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వరుసన పుస్తకాల ఆవిష్కరణ. మా అంకమ్మరావుని చూస్తే వాస్తవంగా ఇందాక చెప్పారు, చెప్పుకుంటూ పోతే టైం కూడా చాలదు అందరికీ. చాలా చిన్నవాడు, చాలా చిన్న ఉద్యోగస్తుడు, అతను గవర్నమెంట్ ఉద్యోగం లేదా చిన్న ప్రైవేట్ ఉద్యోగం. దాంతో కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తూ ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకుంటూ ఇలాంటి ప్రోగ్రాములని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈ విధంగా చేసుకుంటూ, అవే కాకుండా ఇంకా 10 మంది వాళ్ళ స్నేహితులను కూడా అవార్డుల రూపేణ ఎక్కడెక్కడో మళ్ళీ ఒక అచ్చంగా మన ప్రకాశం జిల్లాని కాకుండా మామూలు ఈ రాష్ట్రం కావచ్చు పక్క రాష్ట్రాలను కూడా కోరి దాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గౌరవించి వీళ్ళ చేత వీళ్ళ అవార్డులు ఇప్పించడం కానీ, ఆయన అవార్డులు ఇవ్వడం కానీ ఇట్లా సేకరించడం మహా గొప్ప విషయం అనమాట. ఆయన కష్టాన్ని తోడు ఇందాక కార్యకర్తలను ఫస్ట్ అచ్చంగా సాహితీవేత్తలనే కాకుండా కార్యకర్తలు ఇది నిర్వహించే వాళ్ళని గౌరవించాలంటే అందులో దాదాపు 18 సంవత్సరాలుగా
నిరాటంకంగా నిర్విఘ్నంగా జరుగుతున్నది. తెలుగు భాష సంస్కృతులు పరిరక్షించు జాతీయ స్థాయిలో అనేక మందికి అవార్డులు ఇస్తూ ఈ రోజున మన రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి నూనె వెంకమరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరిట పురస్కారాన్ని ఇవ్వటం చాలా ఆనందదాయకం. మండలి బుద్ధప్రసాద్ గారు మన తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు వెలుగు కోసం మనందరికీ తెలుసు, తెలుగు అంటే మన మాతృమూర్తి, తెలుగు అంటే మన జాతి కీర్తి, తెలుగు అంటే మన కంటి వెలుగు. అటువంటి తెలుగు కోసం నిరంతరం పోరాడుతూ సమాజంలో ఒకటిగా కాకుండా సమాజం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి. అందులో ప్రకాశం జిల్లా సాహిత్యానికి కానీ, స్వాతంత్ర సమరంలో రాజకీయ పోరాటాలు కానీ ధీరుడాంధ్ర కేసరి నడయాడిన నేల ఇది. మరి మొట్టమొదటి తరువాత పద్యం వికసించిన నేల ఇది. ఈ నేలలో ఆయన కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ప్రకాశం జిల్లా తరఫున ఆ జిల్లా వాసికి మనం ఆయన్ని సన్మానించుకోవటం చాలా అందరూ కూడా చాలా సన్నిహితంగా ప్రతి కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంత మంచి శుభదినం అంటే, ఒక సాహితీమూర్తుల గురించి ఈ జగతికి తెలియజేయాలనే ఒక దృఢ సంకల్పంతో అంకమరావు గారు చేసినటువంటి ఆ పుస్తక రచన చాలా అభినందనీయం. అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భాషను మనమే మర్చిపోతూ ఉన్నాం. మన దేశంలో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నట్టు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంతకుముందు కృష్ణదేవరాయలు గారికి ప్రపంచం తెలియదేమో. ఈరోజు సెల్ ఫోన్ వచ్చినాక మన అందరం కూడా అన్ని భాషలు చూస్తున్నాం. అన్ని భాషల్లో కూడా తెలుగు భాషే గొప్పది. అయితే మనం మాత్రం తెలుగుని మర్చిపోతూ ఉన్నాం, మమ్మీ డాడీల వైపు వెళ్ళిపోతున్నాం. మరి తెలుగుని ఈ విధంగా సంస్థల ద్వారా నడిపిస్తూ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా సభ్యులందరికీ నమస్సమాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చిత్ర మండలి జాతీయ స్థాయి సంస్థ ఈరోజు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరుగుతున్న యొక్క పురస్కారాల సభకు చేసిన పెద్దలు, సాహితీమూర్తులు అందరికీ పేరు పేరు నమస్కారములు. మన నూనె వెంకమరావు గారు నాకు మంచి మిత్రుడు. వారు ఎల్లప్పుడూ సాహిత్యం కోసం నిరంతరంగా ఒక ప్రభుత్వ మరి ఉద్యోగి కాకుండా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ ఉద్యోగము ఎంతో కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి సాహిత్యం కోసం మాత్రమే కష్టపడుతూ ఈరోజు సాహితీమూర్తులు పుస్తకం వేయడం ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన. అలాగే ఈ సభకు అధ్యక్షత వహించిన మేము అత్యంత అభిమానించే మరి అరుణారాయణ కాంతి ఆమె నిత్యం ఎప్పుడు మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, చరణి చిరునవ్వు, ఎప్పుడు ఆప్యాయంగా ప్రదర్శించి అందరి సమస్య పట్ల స్పందించే మా అరుణ గారికి, అలాగే ఈరోజు ప్రధాన పురస్కార రహిత మరి అత్యంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇష్టపడే ఆ కళామిత్ర మండలి, ఆ పేరులోని మండలి, ఆ మండలి తర్వాత వచ్చిన మండలి బుద్ధప్రసాద్ గారికి, వాళ్ళు నిజంగా ఇంత చెప్తుంటే నాకు ఎప్పుడు ఆయన చూస్తుంటే ఇందాక చెప్పారు మా ఆప్తులు, మేము ఇష్ట అభిమాని గారు కవులు భూషణ భగవతి గారు చెప్పారు, గౌతమ్ బుద్ధుడు వచ్చినట్టే. మనకి గౌతమ్ బుద్ధ గారు చూసాం లేమో కానీ నిజం చెప్తున్నానండి, గౌతమ్ బుద్ధుడు ఈరోజు మనకి జిల్లాకు వచ్చినట్టే. ఎందుకంటే ఆయన అంత ఇష్టం, అందరికీ అంత ప్రేమ గల వాళ్ళు. కాబట్టి మండలి బుద్ధప్రసాద్ గారికి ఆయన ప్రసాదం ఉంది, ఆయన పేరులోనే ప్రసాదం, ఆయన మండలి కాబట్టి సాహితీ మండలి కాబట్టి వారికి, అలాగే పేరున అంటే ఇక్కడ సాహితీ గ్రహీతలందరికీ పేరున నమస్కారం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం.
జోహార్ వంకాయలపేట రామకృష్ణ గారు, జోహార్. జోహార్ వంకాయలపేట రామకృష్ణ గారు. జోహార్. అయితే ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. రమాదేవి తన ఎక్స్ మహిళా కమిషన్ మెంబరు, ఇప్పుడు ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నారు. తను ఇలా మన నూనె అంకమరావు పుస్తకాన్ని 100 రూపాయలు ఇచ్చి కొనటానికి ముందుకు వచ్చారు. అంటే తను అంటే పుస్తకాన్ని నేను కొంటాను అని చెప్పని ఆవిడ ముందుకు వచ్చారు. అభినందనలు. గౌరవం కోసం, ఇదేదో 500 కోసం కాదు, పుస్తకాల గౌరవం అంటూ ఉంటుంది. చెప్పినట్టు సభలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా నా అభివందనాలు. ఎందుకంటే అందరి గురించి ప్రతి వాళ్ళ గురించి పేరు పేరున చెప్తే అదే పెద్ద కార్యక్రమం అయిపోతుంది. అందుకని త్యాగయ్య గారి మాటలో చెప్పాలంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను అందరూ మహానుభావులే, అందరికీ మా వందనాలు అని తెలియజేస్తూ, కవిది గన్న తల్లి గర్భంబు ధన్యము అన్నారు జాషువా గారు. అలాంటి తన కన్న తల్లి గర్భాన్ని ధన్యం చేస్తూ కేవలం సాహితీ సేవ చేయటమే కాదు, సాహిత్యానికి కూడా సేవ చేస్తూ ఉన్నటువంటి ఇలాగా మహనీయుల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా గౌరవించడం అనేటువంటి ఒక సత్కార్యాన్ని చేస్తున్నటువంటి
అంకమరావండా ఓకే బట్టలు తీసి ఈ చివరి ఉన్న వాళ్ళు కొద్దిగా లోపలికి వెళ్ళండి సార్ 1 సెకండ్ అంకమరావు గారు ఒక్క నిమిషం సంఘం పూర్వాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి శ్రీమతి నూనె వెంకయ్యమ్మ వెంకటరత్నం స్మారక జీవన సాఫల్య పురస్కారం 2021 కళామిత్ర మండలి ఒంగోలు వారు అందించే సందర్భంగా వారికి అభినందన అక్షర నీరాజనం. సౌమ్య స్వరూపము సాధు స్వభావము భూషలై వెలుగొందు బుధులు మీరు సాహిత్య బంధంబు సంగీత సంగము నిత్య కృత్యములై నిలుసు మీకు ఆంగ్లంకు జడివాన కాపుగా నిల్చిన ఆంగ్లంకు జడివానకు ఆపుగా నిల్చిన గురుతరం వైనట్టి గొడుగు మీరు కలి రాజకీయంపు కాసారమందున అటు సుత్రక్కని ఎట్టి హంస మీరు భరతమాతను సేవించు పదమునందు జనుల మన్ననలందిన ఘనత మీది సరస మండలి బుద్ధ ప్రసాదవర్య వందనంబులు మీకు అభినందనంబులు అభినందనం. ఓకే సార్. మండల ఒంగోలు వారు అందించే సందర్భంగా సత్కరించి సమర్పించు అభినందన అక్షర నీరాజన. వాదేవి కృపతోడ వరమునంగై కొని విద్యను నేర్చిన విఘ్నుడితడు బహుగ్రంథ రాజము ప్రచురించి సద్గీతిగై కొన్న మాన్యుండు గనుడి తండు వైద్యుడై లాయరై వసుదాసలిని మేటి అనిపించుకున్నట్టి ధనుజుమ్యమూర్తి రంగ మనసుకెక్కి దీర్ఘకావ్యంగా మలచినవాడు రమణ. అలాగే రమణని ఇలా మలచినటువంటి వెనుకున్నటువంటి అద్భుతమైన స్త్రీమూర్తి మా సుశీల. అందుకని వాళ్ళిద్దరిని అసలు విడదీసి చూడలేం. అందుకని నేను సుశీలను కూడా అని సుశీలను ఎద చేర్చుకుని దీర్ఘకావ్యంగా మలచిన వాడు అతను. కాలం ప్రసవించిన కవి పిట్టపాడే పాట కోసం విషాద మోహనమై 50 సంవత్సరాల వానతో ఎన్నో అనుభూతుల్ని అమరమూర్తి. శుభం భూయ. అక్షర శిల్పి శ్రీమతి తేళ్ల అరుణ గారు గౌరవ అధ్యక్షురాలు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంకమరావు గారు అవార్డులకి వాళ్ళని ఎంపిక చేశారంటే వాళ్ళ గొప్పతనం మనం అందులోనే తెలుసుకోవచ్చు. కంటిన్యూ ఉంది.
ఓకే రెడీ సార్ సార్ పురస్కార గ్రహీతలకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు పురస్కారం గారికి శ్రీమతి సింహాద్రి విశాలాక్షి స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం 2021 జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారాన్ని కళామిత్ర మండలి ఒంగోలు వారు అందించే సందర్భంగా సత్కరించి సమర్పించు అభినందన అక్షర నీరాజనం. పేరులోన మధువులూరు జ్యోతివి కదా సాహితీ రత్న ఓ సరళ హృదయ వారసత్వము గల్లు పారినవే గదా తండ్రికి తగినట్టి తనయమౌట ఆచార్య పదవికే ఆదర్శ మిత్ర మండలి మీకు చేయు కొలది సత్కారమిది ప్రీతి గుణము మాన్య. అక్షర శిల్పి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయ్య గారు ఉపాధ్యక్షులు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం కరసం. ఉపాధ్యాయునిగానే కాకుండా గాయనిగా కవయిత్రిగా అలాగే రచయిత్రిగా అలాగే ఎన్నో సాహిత్యం వారు ఇచ్చినటువంటి సత్కారం. మరి ఆనాడు మచిలీపట్నంలో ఆ సాహితీ మిత్రులు అనే ఒక సభ పేరుతోటి ఎంతోమంది యువకుల్ని ప్రోత్సహిస్తూ మాలాంటి వారిని ఎంతోమందిని ముందుకు తీసుకొచ్చారు. వారు ఎప్పుడు కూడా ఒక కవిత్వము అంటే మాకు ఆ సారే మాకు కనిపిస్తారు ఏ సందర్భంలో కూడా. మరి అటువంటి ఆ మేడం గారి గురువు గారు కూడా ఝాన్సీ గారి మేడం గారు కూడా మరి అటువంటి గురువు గారిని ఈరోజు వారిని సత్కరించిన భాగ్యం కలిగినందుకు మనస్ఫూర్తిగా వారికి నమస్సులు తెలుస్తూ ఈ అవకాశం కల్పించిన కళామిత్ర మండలి వారికి కూడా ప్రత్యేకమైన నూనె అంకమరావు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బంగారు మొక్కల భవితను దిద్దిన పాలకుండు బాలల కైతల పల్లకి నెక్కించి తెలుగుదారుల మోయు వెలుగుపోయి మిని కవితల పలు మెరి భావముల నింపి కవితకు పట్టము గట్టిన కవి అమృత వృక్షము నాటి వారి కవిత్వం అమృత వృక్షము నాటి ఆపాత మాధురి ఫలములను సగిన పసిడి రావి కుంకుడు గాయతో కుటిలత తలరుద్ది సూర్యుల్ల గెలిపించు సుఖవిరంగ లభించింది. అదే మొట్టమొదటిసారి రావిరంగారావు గారితో నాకు ఉన్నటువంటి పరిచయం. సన్మానం గ్రహించినటువంటి వారికి మనసారా అభినందనలు తెలియజేస్తూ తదుపరి డాక్టర్ సికామణి సంజీవరావు యానం గారికి డాక్టర్ వంకాయలపటి రామకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం అభినందన అక్షర నీరాజనం. సాహితీ కాంతుల హరివిల్లు అక్షర సుమాల పొదరిల్లు మా శిఖామణి కవిత పట్ల అంకిత భావం జ్ఞాన జల అనుభవపుల భాష వినిపించిన సంజీవ కవి మా శిఖామణి మువ్వల చేతికర్రతో సంగీతం సృష్టించిన సంగీత మువ్వ మా అసనాం శిఖామణి కరి సంజీవరావు గారు. అక్షర శిల్పి మీ మహతి తన్నీరు బాలాజీ సార్, మీకు 2 మాటలు రాసే అదృష్టం కూడా నాకే దక్కింది. అభినందనలు సార్. పరిశోధకులు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి శ్రీ సీతాదేవి నాగేశ్వరరావు స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం 2021 జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారాన్ని కళామిత్ర మండలి ఒంగోలు వారు అందించు సందర్భంగా సత్కరించి సమర్పించు అభినందన అక్షర నీరాజనం. కొండ్రెడ్డి గారి సాహితీ సుక్షేత్రం దుక్కి చూపుల సంస్పర్శలో పులకరించింది, మట్టి తడిబంధాల్లో పరిమళించింది, మదిలోని చింతనలు అంకుర స్పర్శను పొంది చిగురింతలు వేశాయి. వాకిలి తెరవని వానలో విలక్షణ నేత్రంతో ఆకాశమంత చూపుతో అతని ఆలోకనం చూపిన నవ దృక్పథం
ఎప్పటికీ కొత్తగానే ఉంది. అతని రాక కోసం సాహితీ వాటికలు పురస్కార సాహితీ లోకంలో చేశాయి కొండ్రెడ్డి గారి ఊపిరి సంతకం. శుభం భూయా. అక్షర శిల్పి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయ్య గారు. ఇది కూడా నేనే. ఇందాక మాయబజార్లో చెప్పినట్టు అటు నేనే ఇటు నేనే అది నేనే ఇది నేనే అన్నట్టు ఈ పురస్కారానికి సన్మాన పత్రం రాసేటువంటి అదృష్టం కలిగినందుకు సంతోషిస్తూ వరంగల్ తెలంగాణ గారికి ప్రముఖ ప్రకాశం జిల్లాలో కోకు అనగానే మేకల జయరామరెడ్డి గారు గుర్తొస్తారు. మరి శ్రీ మేకల జయరామరెడ్డి స్మారక క్రీడారత్న ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్నారు. అభినందన అక్షర నీరాజనం. పదమల మూర్తుల సంతువీవు క్రీడాభిమానుల క్రీడగా నిందించు వీరాభిమానుల విజయపేటి ఓకోయని పిలువ కొలుపులు నందిరే బాలబాలికలెల్ల భాగ్యమతులు బోర్డులన్నీ గూడి పూజించి మిమ్మును పదవలిచ్చి వర కుసుమ నందనవనమున కుసుమ నీవు కోకో అఫిషియల్ పరివాహక ప్రాంతమున దివ్యముగా వెలిగిన క్రీడా జ్యోతివై అంతర్జాతీయ తెలియజేస్తూ సన్మానాన్ని అందుకుంటున్నటువంటి సదానందరావు గారికి కూడా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. అవి మనకి ఎంతో మార్గదర్శకం అవుతాయి. మరి ఈ కళామిత్ర మండలి ఆజ్ఞాలు అటువంటి చిన్నారులు డి యశస్విని ఝాన్సీ ఇది చిరునవ్వులతో చక్కటి అడుగులతో బుడిబుడి అడుగులతో అందరినీ సంతరిస్తున్నటువంటి పిల్లలందరూ వండర బుద్ధప్రసాద్ గారి ద్వారా మెమోటోస్ అందుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా కళామిత్ర మండలిలో జాతీయ లోగి తరఫున ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా చేసిన మీ అందరికీ చప్పట్లే చప్పట్లు సవరిండా అంతేనా? ఒక్కసారి చప్పట్లు కొట్టండి అన్నవాళ్ళు. అట్లా పట్టుకొని పోవాలి. నువ్వు కింద పడితే అలాగే కళామిత్ర మండలి తెలుగులోకి వారి భాషా సేవకు కవితా సేవకు మరి కార్యక్రమం నేను అందరూ కూడా చక్కగా కోఆర్డినేట్ చేశారు. మీకు అందరికి కూడా సన్మానం చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. మండలి బుద్ధప్రసాద్ గారిని